సత్యమైన విషయములు హెచ్చరించుచు ఇది సత్యమైన కృప, దీనిలో నిలకడగా ఉండడని చెప్తున్నాడు. వాక్యము ద్వారా, ఉపదేశము ద్వారా, అభిషేకము ద్వారా, దైవజనుల ద్వారా హెచ్చరింపబడుట ఒక చక్కని కృప, ఒక సత్య కృప. అందులో మీరు నిలకడగా నిలబడాలి. స్వస్థతలో, టచ్లో, ఆశీర్వాదంలో, ఖర్చీఫ్లో, కొబ్బరి నూనెలో, డబ్బాలో, సీసాలో, సమాధి మట్లో, యోర్దాను నీళ్ళలో హెచ్చరింపబడుట అనే కృపలో నిలకడగా ఉండండి. మనకు ఆదరింపట్టు అంటే మంచి కృప అనిపిస్తుంది. వాగ్దానములు ఇచ్చినా మంచి కృప అనిపిస్తుంది. అష్టైశ్వర్యములతో, భోగ భాగ్యములతో అనగానే ఐ రిసీవ్ అనిపిస్తుంది. కానీ సత్యమైన కృప హెచ్చరింపబట్టమంట. నాన్న ఇలా చేయకూడదు, తప్పది, నాన్న ఇలా వద్దు, ఇలా చేయి అని అనుసారంగా ఏదైతే ఉన్నాయో, అంటే ఉపదేశానుసారమైన, వాక్య సారాంశానుసారమైన హెచ్చరికలు ఏవైతే ఉన్నావో అవే సత్యమైన కృప. వాటిలో నిలకడగా ఉండండి.